హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరైతే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ పెడుతుంది మీ ముందుకు వచ్చేసింటే చాలా కొత్తగా ఉంటుందండి. ఖచ్చితంగా అయితే పూర్తిగా వీడియో చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి. అందుకు కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిగడ్డలు, అదేవిధంగా ఒక తెల్లుల్లిపాయ గడ్డ, 2 రెమ్మల కరివేపాకు అండి. చాలా సింపుల్ పద్ధతిలో చాలా సింపుల్గా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేయబోతున్నాము. ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తాము వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వంట అయితే మొదలు పెట్టేద్దాము. ముందుగా ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాము. అందుకు కానీ ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అయితే వేసుకుందామండి. పొట్టు తీసుకున్న తెల్లుల్లిపాయలు కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి. ఒక చెంచా జీలకర్ర, అదేవిధంగా 3 స్పూన్లు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా రుచికి సరిపడా గల్లుప్పు కూడా వేసుకుందామండి. సో మిక్సీ జార్లో వేయాల్సిన పదార్థాలన్నీ వేసాము. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఓకేనండి, చూసారు కదా, పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే వంట అయితే మొదలు పెట్టేద్దామండి. ఈ గుడ్డులు కూడా పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందామండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ ఏమైనా ఉందంటే ఇదేనండి. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం వీడియో అయితే పూర్తిగా చూసేయండి. మంచి టేస్టీ గల రెసిపీ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసి ఒక కడాయిలు అయితే పెట్టేసుకున్నామండి. ఓకే, 3 టేబుల్ స్పూన్ ఆయిలు, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆవాలు, ఈ ఆవాలను పగలనిద్దాము. జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా మినపప్పు, కరివేపాకు, సో కరివేపాకు వేసాం కదండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, అదైతే అందులో వేసేద్దాము.
వెల్లుల్లి కారం వేసాం కదా, ఈ వెల్లుల్లి కారాన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిద్దామండి. రెసిపీకి సరిపడా వాటర్ అయితే పోసుకుందామండి. ఈ వెల్లుల్లి కారాన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనించుకుందామండి. సో చాలా సింపుల్ పద్ధతిలో మంచి టేస్టీ గల రెసిపీ. సో ఈ వెల్లుల్లి కారం అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు సొన, ఆ సొన అయితే ఇందులో వేసేద్దాము. ఓకే, ఇప్పుడు ఈ కోడిగుడ్డు సొన అనేది వెల్లుల్లి కారంలో వేసాం కదండి. ఇప్పుడు కలపకోకుండా బాగా ఉడకనిద్దాము మూత పెట్టి. సో ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం అండి. ఒక 2 నిమిషాలు ఉడికింది కదా, ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాము. ఓకే, తిప్పుతా ఉండు. ఓకేనండి, కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. దించేసుకుందాము. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్ పద్ధతిలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అనేది ఏ విధంగా చేసామో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.